నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఓం నమో నారాయణాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆదమరచి నిద్రపోతూ నిద్రలోనూ కూడా భక్తులందరినీ భద్రంగా కాపాడుతూ తనను దర్శించటానికి వచ్చిన భక్తులను సంతోషింపచేయటానికి పాలకడలిలో శేషశయ్యపై అలవోకగా లేచి తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తున్న పరమ దయామూర్తిని అమ్మ పాద సంవాహనం చేస్తుంటే అటు చిరునవ్వులు ఇటు చిరుచూపులు రెండూ ఒకేసారి మనందరికీ అనుగ్రహిస్తున్న మహోజ్వల ఘట్టం వైకుంఠ ఏకాదశి. మరి మనము ఉత్తర ద్వారం దర్శనానికి వెళదామా? మరి 33 కోట్ల దేవతలు, సామాన్యులు, సంపన్నులు అందరూ కూడా ఆ వైకుంఠనాథుని దర్శించుకునే ఆ ఘట్టం, ఆ పర్వదినం, దాని విశిష్టతను సవివరంగా తెలియజేయడానికి మనతో పాటున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష బ్రహ్మ, ఆగమ వారధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. లక్ష్మి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. అన్ని ఏకాదశుల్లోకెల్లా వైకుంఠ ఏకాదశి ఎందుకు శ్రేష్టం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శ్రేష్టము, ప్రధానము, ఉత్తమము, గొప్పది ఇలాంటివి సామాన్యంగా మనం పొందే ఫలాన్ని బట్టి చెప్పుతాం. మనకు ఎంత బాగా ఫలం వస్తే అంత గొప్పది కదా. మనం కోరుకున్నది బాగా లభిస్తే చాలా గొప్ప ఫలం. లభించలేదు, ఎంత గొప్పదైనా తక్కువే. మరి వైకుంఠ ఏకాదశి మనం ఏమంటాం? ఉత్థాన ఏకాదశి అంటాం. మరో పేరు ఇదే ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి. స్వామి లేచాడు, స్వామి నిద్రపోయాడు. ఒకటి శయన ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అంటాం. తర్వాత కార్తీక మాసంలో పరివర్తన ఏకాదశి, అటు పొర్లుతాడు. తర్వాత మార్గశీర్ష మాసం, ఒకప్పుడు పుష్యమాసం. ఈ ఏకాదశి ఉత్థాన, లేస్తాడు. నిద్రపోవడం ఏమిటి? ఆయనే పరమాత్మ నిద్ర, మనం పోయే నిద్ర కాదు. మనలో కూడా కొందరు పెద్దలు ఉన్నారు, మహానుభావులు. వారి నిద్ర ఈ నిద్ర కాదు, అది యోగ నిద్ర. స్వామి చేసేది యోగ నిద్ర అంటాం. యోగ నిద్ర అంటే ఏమిటి? యోగ అంటే కూర్చుట. జీవులను వారు చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి తగిన శరీరంతో కూర్చుట. అంటే ఏ జీవికి ఏ శరీరాన్ని ఇవ్వాలి, ఏ శరీరంతో ఉన్న జీవి ఏ ప్రాంతంలో పుట్టాలి, ఆ ప్రాంతంలో పుట్టి ఏమేమి పనులు చేయాలి, ఇతనికి అనుకూలంగా ఆ ప్రాంతంలో ఏమేమి ఉండాలి, ఇలా కర్మఫలము, ఫల అనుభవము, వీటిని ఆలోచిస్తూ అలా అలవోకగా కళ్ళు మూసుకున్నాడు. ఆయన నిద్ర కాదు, మన రక్షణే. పరమాత్మ నిద్ర అంటే మన రక్షణ. అలాంటి స్వామి మరి ఈనాడు లేచాడు అంటే అదృష్టం కదా, మనందరం చూడాలి కదా. అందరికంటే పరమాత్మ దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పడుకున్నా అందంగా ఉంటాడు, లేచినా అందంగా ఉంటాడు, నిద్రపోతున్నా మరీ అందంగా ఉంటాడు. ఇప్పటి కాలంలో కొందరు నిద్రపోతుంటే మనం చూస్తే మళ్ళీ మనం 3 రోజులు నిద్రపోం, అంత అద్భుతంగా ఉంటారు వారు. కానీ పరమాత్మ నిద్రపోతే ఎంత బాగుంటాడు. రామచంద్రుడు నిద్రపోతుంటే విశ్వామిత్రుడు రామా లే అని లేపాలి. ఏం లేపాడు? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మధ్యలో కౌసల్య ఎందుకు? అంటే ఇంత అందగాన్ని కన్నా ఆ తల్లి ఎన్ని పుణ్యాలు చేసుకుందో. ఆ మహానుభావుని పుత్రుడా, వీని సౌందర్యం చూసి ఆమెను పొగడలేక ఉండలేకపోయాడు, పొగిడాడు. విశ్వామిత్రుడే కాదు, సీతమ్మ కూడా కాకాసుర ఘట్టంలో తన వక్షస్థల నుంచి 2 రక్తబిందువులు జారి ఆయన మీద పడి
ఆ గోరువెచ్చగా మేలుకుంటే సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. అయ్యో పాపం సొక్కి పడుకున్నాడే, అనవసరంగా లేపానే నేను అంటే అతను పడుకొని ఉండగా ఆ సౌందర్యాన్ని ఇంకొంతసేపు చూచే భాగ్యాన్ని నేనే పోగొట్టుకున్నానే. అదేమిటమ్మా, ఆపద వచ్చింది కదా నీకు, శత్రువు వచ్చాడు కదా, అదే నేను తెలియక చేశాను. ఆ పరమాత్మ మేలుకొనే కాదు, నిద్రపోతున్నా శత్రు సంహారం చేయగలడు కదా. ఆ తెలియక లేపాను. భార్యే భర్త పడుకొని ఉండగా చూడాలి అని ఆరాటపడింది. అంతటి ముగ్ధ మోహనమూర్తి స్వామి. ఆ స్వామి నిద్ర లేవగానే, నిద్ర కంటే అందం, నిద్ర లేస్తూ కనులు తెరిచి తిరియకుండా మత్తు కళ్ళు తెరుస్తారే, అది ఇంకా మోహనం కదా. అలాంటి మోహం చూడాలి, ఆ మోహన రూపాన్ని చూడాలి. ఆ పుండరీకాక్షత్వం, పద్మాల వంటి కందులు కాదు, పద్మం వికసిస్తే ఎంత అందమో పద్మం విచ్చుకుంటుంటే మరీ అందం. మొగ్గగా ఉన్న పద్మం విచ్చుకుంటున్నప్పుడు చూడాలి, మూసుకొని ఉన్న పరమాత్మ కనులు తెరుస్తున్నప్పుడు చూడాలి. ఇలాంటి భగవానుడి దివ్య దర్శనం కలిగించే ఏకాదశి కాబట్టి ఇది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ అంటే ఏమర్థం? ఎలాంటి అడ్డము లేకుండా ఉండేది, ఏ హాని జరగనిది, అడ్డగింపు అనేది లేకుండా ఉండేది. అంటే ఈనాడు వైకుంఠకి ఎవరు పోయినా కానీ గేట్ పాస్ ఫ్రీ అన్నమాట. ఎవరు గేట్ కీపర్లు ఉండరు, ఆపరు, డైరెక్ట్ పోవచ్చు లోపలికి. ఇలా పరమాత్మ నిరాటంకంగా దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది కాబట్టి ఇది చాలా గొప్పది. భగవద్ దర్శనం, భాగవత దర్శనం, భగవత్ స్తుతి, ఇన్ని లాభాలు ఇందులో ఉన్నాయి. స్వామిని అలా సేవిద్దాం, ఇలాగూ సేవిద్దాం, తరిద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి కుమారి రాస్తున్నారు. ఉత్తర ద్వార దర్శన పరమార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దక్షిణం, ఉత్తరం జాగ్రత్తగా తెలపాలంటే దక్షిణం అంటే కర్మ, ఉత్తరం అంటే జ్ఞానం. ఉత్తర ద్వార దర్శనం అంటే పరమాత్మను జ్ఞానంతో సేవించటం. దక్షిణ ద్వారం అంటే పరమాత్మను కర్మతో సేవించడం. అంటే ఏమిటి? కర్మతో సేవించడం ఏమిటి? అర్థం కాలేదే అనుకుంటారేమో. పరమాత్మ కనపడ్డా మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళినా ఆరాధన చేస్తాం కదా. పుష్పాలు, ఫలాలు, అభిషేకాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు, ప్రదక్షిణాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇలా ఇస్తూనే ఉంటాం. ఇవన్నీ కర్మలు కదా. ఎందుకు ఇస్తాము? నిజంగా భక్తితోనే ఇస్తున్నామా? ఒక కొబ్బరికాయ కొట్టడానికి స్వామిని 1000 కోగలు అడుగుతాం. స్వామి మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరితే ఈ కొబ్బరికాయ కొడతాను. అంత చీపా పెళ్లి సంబంధం? కొబ్బరికాయ 20 రూపాయలు. 20 రూపాయలు పెళ్లి సంబంధం అయిపోతుంది? ఆలోచించండి. మా అబ్బాయికి స్కూల్లో సీట్ వస్తే నీ ప్రదక్షిణం చేస్తాను అంటే లేకుండా చేయవా? ప్రదక్షిణానికి ఫలితం కావాలి, కొబ్బరికాయకు ఫలితం కావాలి, గుడికి రావడానికి ఫలితం కావాలి. నాకు నేను అనుకున్న కోరిక తీరితే నీకు అభిషేకం చేస్తాను. ఇప్పుడు ఆయన స్నానం పొందా? ఇది కర్మ దర్శనం. ప్రతిఫలాన్ని కోరి పరమాత్మను సేవించటం కర్మ దర్శనం. ఒక విధంగా మన కర్మ దర్శనం కదా. అదే జ్ఞాన దర్శనం. పరమాత్మ ఉన్నదే సేవించటానికి, మనము ఆయనకు నిత్య సేవకులం. మనం ధర్మం ఆయనను సేవించాలి, ఆయన మనల్ని రక్షించాలి. ఆయన స్వామి, మనం సేవకులు. సేవించడం ధర్మం కాబట్టి సేవిస్తాను తప్ప సేవించినందుకు ఫలితం అడగను. ఆయన చెప్పాడు కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలము కోరావంటే భక్తుడవు కాదురా, బిజినెస్ మ్యాన్ అన్నాడు. అదొద్దు, నా స్వామి నేను సేవిస్తాను. సేవిస్తే ఏమొస్తుంది? సేవించడమే చాలు. జీవుడు పరమాత్మను సేవించటమే ఉత్తమ ఫలం.
మళ్ళీ దాని ఫలం ఇంకొకటి లేదు. ఆయన దగ్గరికి వెళదాం, ఆయన దగ్గర కూర్చుందాం, ఆయన చెప్పిన పనులన్నీ చేద్దాం. నిరంతరం ఒకసారి కాదు, ఒక జన్మ కాదు, 7 జన్మలు పుట్టినవి, బాగా పుడతాం, ఇంకా పుడతాం, పుట్టించు నిజమేనా ఇవ్వు. కానీ భావే చెప్తాడు కులశేఖరుడు, భావే హృదయ భవని భావయేయం భవంతం. నాకు ఎన్ని జన్మలు వచ్చినా ఇబ్బంది లేదు, ప్రతి జన్మలో నిన్ను నా హృదయంలో పెట్టుకొని పూజించుంటే చాలు. ఏ అనుమతి నాకేమి, ఎన్ని జన్మలు వెళ్ళినా నిన్ను పూజించాలి, నీతోటే మాకు అన్ని సంబంధాలు ఉండాలి. ఆండాళం అంటుంది, ఎత్తయిక్కుం ఏజేడు పిరవిక్కుం ఉందన్నోడు తోమే ఉనక్కే నాం ఆడి చేయవోం. ఉనక్కే అంటే నీకే, నాం మేము ఆడి చేయవోం, సేవలు చేయాలి. ఎప్పుడు 7 పిరవిక్కుం, 7 జన్మలలో మత్తనంగా మంగళు మాత్తు, ఇంతకంటే వేరే కోరిక మాకు వద్దు. ఇది ఆండాడు మాట. మనం ఈ మాట తలుచుకుంటే చాలు. ఇదే జ్ఞాన దర్శనం. పరమాత్మ కనబడితే, పరమాత్మను సేవిస్తే, స్వామి మాకు ఎన్ని జన్మలైనా ఇవ్వు, ప్రతి జన్మలోనూ నిన్ను హృదయంలో పెట్టుకొని నీ సేవలే చేయాలి, నీకు మాత్రమే సేవలు చేయాలి, మేం మాత్రమే చేయాలి, ఇంతకంటే వేరే కోరికలు మాలో కలగొద్దు అని భగవంతుణ్ణి ప్రార్థించగలగటమే జ్ఞాన దర్శనం. అదే ఉత్తర ద్వార దర్శనం. అంటే కోరికలు లేకుండా జ్ఞానంతో పరమాత్మ కైంకర్యం మన ధర్మమని, పరమాత్మ కైంకర్యం కంటే వేరే కోరికలు లేకుండా చేయాలని పరమాత్మను ప్రార్థించగలుగుట నిజమైన ఉత్తర ద్వార దర్శనం. మరి ఉత్తరం చూద్దామండి. హైత్నగర్ నుంచి వైష్ణవి రాస్తున్నారు, వైకుంఠ ఏకాదశి తిథి విషయంలో వ్యత్యాసం ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. శాస్త్ర మర్యాద ఒకటి ఉంది, సంప్రదాయ మర్యాద ఒకటి ఉంది. ధర్మశాస్త్రం ప్రకారం దశమితో కలిసి ఉన్న ఏకాదశిని ఆచరించరాదని ధర్మం. అది మోహిని ఏకాదశి అంటారు, దాన్ని యమి అంటారు. యమి అంటే మోహిని, యమునికి చెల్లెలు, బ్రహ్మగారి పుత్రిక. రుక్మాంగద మహారాజు ఏకాదశి వ్రతాన్ని భంగం చేయటానికి పంపించాడు బ్రహ్మ. అపురూప సౌందర్యవతి. ఆమె సౌందర్యం చూసి రుక్మాంగదుడు మూర్ఛపోయాడు. ఆమె అడిగితే అలాగే వివాహం చేసుకుంటానండి, నేను అడిగిన దాన్ని చేస్తానంటే చేసుకుంటానండి. ఇక ఆ వ్యామోహం ఉన్నవాడు ఏమన్నా ఒప్పుకుంటాడు కదా, అలాగే అన్నాడు. ఈ తల్లి వచ్చినది ఒక 50-60 ఏళ్ళు హాయిగా ఏం ప్రశ్న లేకుండా ఉంది. అంటే పూర్తిగా నమ్మకం కలిగించాలి కాబట్టి అలా గడిపి, అప్పుడు మీరు ఎప్పుడూ నాతోటే ఉండాలి కదండి, మరి ఉంటానన్నారు కదా. ఇప్పటికీ 50 ఏళ్లలో నేను చూస్తున్నది, ప్రతీ నెలలో 2 పక్షాలలో దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు నా దగ్గర ఉండటం లేదు. మీరు లేకుండా 3 రోజులు ఉండాలా? నేను బతకలేను, నాకు ఆ 3 రోజులు కూడా మీరు ఉండాలి. అప్పుడు అడిగింది. రుక్మాంగదుడు సహజంగా తిరస్కరించాడు. అది కాకుంటే అలాంటి ఫలం ఇంకోటి ఏదన్నా అడుగు అంటే, రుక్మాంగదుడి కుమారుణ్ణి రుక్మాంగదుడే స్వయంగా ఖడ్గంతో శిరస్సు ఖండించి ఇవ్వమంది. అది నేను చేయను అన్నాడు. కానీ కొడుకు భార్య చెయ్యండి నాన్న, మీ వ్రతానికి నా దేహం ఉపయోగిస్తే నాకు అంతకంటే ధన్యత ఏముంది? మీకోసం ఇది మీరిచ్చిన శరీరం, మీరిచ్చిన ప్రాణం, మీకోసం విడిస్తే నాకు పేరే. మాట తప్పిన వారు మీరెందుకు కావాలి? నన్ను ఇవ్వండి. ఆ కుమారుడు ఒప్పుకుంటే శిరస్సు ఖండించడానికి కత్తితే పరమాత్మే వచ్చాడు, ముగ్గురిని మోక్షానికి తీసుకొని పోయాడు. మోక్షానికి తీసుకొని పోయినందుకు న్యాయంగా సంతోషించాలి. కానీ రాజపురోహితుడు కోపడ్డాడు.
ఇంతటి ధర్మాత్ముడిని మా దగ్గర లేకుండా చేసిన ఆ దుర్మార్గురాలు భస్మం కావాలి, నశించాలని. ఎక్కడా స్థలం ఉండకూడదు ఆ అమ్మాయికి భూమి మీద. బ్రహ్మ వచ్చి ప్రార్థిస్తే మరి ఎక్కడ ఉండాలి నేను అంటే అన్ని తీర్థయాత్రలు తిరుగు అన్నాడు. అలకనందలో స్నానం చేస్తే శాపం పోయింది. అప్పుడు ఎక్కడ ఉండాలి అంటే దశమితో కూడిన ఏకాదశి నాడు ఉపవాసం చేసి వ్రతం ఆచరిస్తారే వాళ్ళ దగ్గర ఉండవని చెప్పి. నాకు ఇది నారద పురాణ గాథ. కాబట్టి దశమితో కూడిన ఏకాదశి నాడు మనం ఆచరిస్తే ఆ ఫలితం మోహిని తీసుకుంటుంది. దశమి ఏ కొంచెం ఉన్నా అంటే సూర్యోదయం, ఉషకిరణం, అరుణోదయం దానికంటే ముందు అంటే తెల్లవారుజామున 4:45 5 గంటలకు దశమి ఉన్నా ఆ రోజు ఏకాదశి ఆచరించకూడదు, అది మోహినికి పోతుంది. మరునాడు ఏకాదశి లేకున్నా, ద్వాదశి ఉన్నా, లేదు ద్వాదశి త్రయోదశి ఉన్నా మరునాడే చేయాలి. ఇది శాస్త్ర సిద్ధాంతం. ఇందులో పాంచరాత్రాగమం, వైష్ణవాగమం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ఈ 3 సిద్ధాంతాలకు అనుగుణంగా దశమి ఏమాత్రం స్పర్శ లేని ఏకాదశినే ఆచరించే ఆచారం. తక్కిన వారు దశమున్న ఆచరిస్తారు. స్మార్తులకు దశమి శేషం అనే పట్టింపు లేదు. అందువల్ల వారు దశమి ఉన్నా చేస్తారు, దశమి లేకుంటేనే వీరు చేస్తారు. అందువల్ల వారికి 8, వీరికి 9. మనకు శ్రీరంగంలో కానీ, భద్రాచలంలో కానీ, అలాగే మేల్కోటే, కంచి ఇలాంటి దివ్యక్షేత్రాలు చేసేది ఏకాదశి 9. 8 కాదు. ఒక్క తిరుపతిలో మాత్రం 8 చేస్తున్నారు అని అన్నారు. మరి తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. పంచాంగాల్లో మాత్రం తిరుపతి పంచాంగాల్లో 8 ఇచ్చారు. ఆనాడు చేస్తారా, ఈనాడు చేస్తారా ఆ స్వామి ఇష్టం. మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి కిరణ్ రాస్తున్నారు. సూతకం ఉన్నవారు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళకూడదు, దేవాలయం ప్రాకారం కూడా దాటి వెళ్ళకూడదు, ఇంట్లో కూడా న్యాయంగా వంట ఇంటికి వెళ్ళకూడదు, అగ్నిని ముట్టుకోకూడదు. ఆ 10 రోజులో 11 రోజులో వేరే వారు వంట చేసి పెట్టాలి. మన ఈనాటి పరిస్థితి ఒకరింటికి వచ్చి ఇంకొకరు 10 రోజులు వంట చేసి పెట్టే అంత యోగం ఉందా? అందరూ బిజీ కదా. ఈ కాల ప్రభావంతో వాళ్ళే వండుకుంటున్నారు, వాళ్ళే తింటున్నారు. అదే కొంత తప్పు అంటే ఇంకా దేవాలయం కూడా వెళదామా? అందువల్ల అలాంటి అవకాశం లేదు. అయితే శాస్త్రంలో ఒక అవకాశం మనకి ఇచ్చారు. ఇలాంటి వారికి శరీరం కదా సూతకం, మనస్సు ఏం చేసింది? దానికే సూతకం లేదు కదా. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీ మనస్సులో వైకుంఠాన్ని, పాలకడలిని, శేష చెయ్యను, అక్కడ వెంచేసి ఉన్న పరమాత్మను అలా అలా భావించుకుంటూ దర్శించుకోండి. అదే ఉత్తర ద్వారం, అదే ఉత్తమ ద్వారం అవుతుంది. మీ కోరిక నెరవేరుతుంది. అక్కడ గుళ్ళో చూడటం కంటే ఇక్కడ గుళ్ళో చూడండి. పరమాత్మ మనసులో ఉన్నాడు కదా. అయ్యో స్వామి చూడలేకపోతున్నామే అన్న దిగులు మీదో ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మీ మనసులో స్వామి మీకు దర్శనమిస్తాడు. అదే ఉత్తర ద్వార దర్శనం. మనము శరీరము పరమాత్మ సేవకు పనికిరాదనుకున్నప్పుడు ఆ సేవలన్నీ మనస్సుతో చేయవయ్యా అని నారద పురాణంలో నారదుడు చెప్పిన మాట. దాన్ని పాటించండి, మీ కొరత తీరుతుంది, కోరిక తీరుతుంది. మరి ఉత్తరం చూద్దామండి. సౌమ్య కాకినాడ నుంచి రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించాలా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భగవంతుణ్ణి భయంతో పూజించొద్దు, భక్తితో పూజించాలి, ప్రేమతో పూజించాలి. ఒక మహానుభావుడు అడిగారు, నాన్నగారు మరణిస్తే ఏడాది దాకా పండుగలు చేసుకోవద్దా అండి అని. ఏం చెప్పాలండి? పండుగ ఎప్పుడు చేసుకుంటాం? పండుగ ఎందుకు చేసుకుంటాం? మనకు ఉల్లాసం ఉంటాయి కదా, మనస్సు ఉత్సాహం ఉంటాయి కదా. మరి నాన్నగారు మరణించినా ఉత్సాహంగా ఉంటారంటే చేసుకోండి, ఇంకేం చెబుతాం?
అనుబంధము, ఆప్యాయత, బంధము అనేవి ఉదయం లేనప్పుడు పండుగ చేసుకున్నా ఒకటి, చేసుకోకున్నా ఒకటి. అసలు పండుగను చేసుకోమని, పండుగ అంటే ఏమిటి? మీరొక్కరు తినటమా? కాదు కదా, పక్కవారికి పెట్టారా? కుటుంబం అంతా ఉండాలా? వీళ్ళంతా చెయ్యారా? ఎందుకు పెట్టాలి వండకం? నీవు నీ కుమారుడికి పెడుతున్నావా? నీ పుత్రికకు పెడుతున్నావా? నీ భార్యకు, మరి నీ పిల్లలకు పెడుతున్నావా? మరి ఇలాగే నీకు మీ నాన్న పెట్టాడు కదా, అది జ్ఞాపకం ఉందే. మా నాన్న నాకు ఇలాగే పెట్టాడు అని గుర్తొస్తే నీ కళ్ళలో వచ్చేవి ఆనంద బాష్పాలా, విషాద బాష్పాలా? ఎవరైనా పండుగను ఏడ్చుకుంటూ చేస్తారా? మనసు ఉల్లాసంగా ఉండదనే పండుగ చేయవద్దు కాదు, పండుగ చేయకూడదు కాదు. తండ్రిని స్మరిస్తూ ఆ జ్ఞాపకాల్లో ముడిగుంటాం కాబట్టి ఆచరించం. అలాగే ఏకాదశి ఉపవాసము అంటే చెప్పాను చాలాసార్లు, ఉపవాసం ఉంటే నిరాహారం అని కాదు, ఈ మనస్సును పరమాత్మ దగ్గర ఉంచడం. 11 ఇంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 11ను పరమాత్మ దగ్గర ఉంచటం ఏకాదశి ఉపవాసం. ఉంచలేనాడు తిన్నా ఒకటే, ఏం తిన్నా ఒకటే. నిజంగా మనస్సు ఇంద్రియాలు అక్కడ ఉంటే తినాలనిపించదు, తింటే పరమాత్మను సేవించాలని అనిపించదు. ఒకవేళ మీ శరీరపరంగా, ఆరోగ్యపరంగా మీకేమైనా ఆహారం తీసుకోకుండా ఉండలేని స్థితి వస్తే హాయిగా తినండి, స్వామిని సేవించండి. ప్రధానం స్వామిని ఆరాధించడం, ఆహారం ప్రధానం కాదు. స్వామి ఆరాధనకు భంగం కలిగించే ఉపవాసం కంటే స్వామి ఆరాధనకు ఉపయోగించే భోజనమే ఉత్తమం. కావలసింది పరమాత్మ సేవ. నేను చెప్పడం లేదు. భాగవత మాహాత్మ్యంలో భాగవత సప్తాహం 7 రోజులు ఉపవాసంతో భాగవతం వినాలి అన్నాడు. అందరూ ఉండలేరు కదా. కాబట్టి నా ఉపవాస వరః ప్రోక్త కథా విఘ్నకరో యది, పక్కనే చెప్తాడు. ఒకవేళ ఉపవాసం కథ వినటాన్ని విఘ్నం కలిగిస్తే అది మంచిది కాదు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం. భాగవత కథ వినటానికి పనికొస్తే భోజనం ఉత్తమమే. వల్ల ఉపవాసం తప్పకుండా ఉండాలని బాధపడుతూనో, ఆలోచిస్తూనో, విచారిస్తూనో ఉపవాసం ఉండకండి. పరమాత్మకు అర్పించగలిగితే ఉండండి. పరమాత్మపై ప్రేమ, ఆదరం, భక్తి పరవశంలో ఉంటే, బాగా తిన్నా పరమాత్మను సేవిస్తాను అనుకుంటే మీకే బాధ లేదు. అందువల్ల ఉండాలా, చెయ్యాలా అనే ఆలోచన వస్తే మానేసి, అదే ఉత్తమం. మనస్పూర్వకంగా చెయ్యాలి, భక్తితో చేయాలి. మా స్వామి మాకు వచ్చేది 15 రోజులకు ఒక్కరోజు. స్వామి ఎంత దయం ఏంటండి, 14 రోజులు మీకు ఇచ్చాడు, ఒక్కరోజు నాకు ఇవ్వమన్నాడు. మనం దానికి ఇన్ని బాధలు పడుతున్నాం కదా. కాబట్టి బాధతో ఇది చేయకండి, భయంతో చేయకండి, భక్తితో చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.